నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ మధ్య కాలంలో చాలామంది ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చేసి దాని త్రూ ఫేమస్ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తున్నారు. మనము వాళ్ళకి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే చూస్తూనే ఉన్నాం. అది ఇక్కడ చూసినట్టయితే యువత కాంటెంట్ క్రియేటర్స్ ఇలాంటివి రీల్స్ చేస్తున్నారంటే ఒప్పుకోవచ్చు. కానీ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ రీల్స్ వ్యామోహంలో పడిపోయి రీల్స్ చేస్తూ ఇంకా వాళ్ళు ఏంటంటే ఒక సెలబ్రిటీ ఫేమ్ రావడానికి చాలామంది చేస్తున్నారు. ఇదే క్రమంలో ఖమ్మం జిల్లాకి చెందిన ఒక టీచర్, గవర్నమెంట్ టీచర్, తను రీల్స్ చేస్తుందని చెప్పేసి పై అధికారులు అయితే ఆమెని కొన్ని రోజులు తన ఉద్యోగం నుంచి అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇంతకు అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయ్యుండి రీల్స్ చేస్తూ రీల్స్లో ఫేమస్ అవ్వాలని, లేకపోతే సెలబ్రిటీ ఫీల్ అవ్వాలని, లేకపోతే అది తన వ్యక్తిగతం, మనం మాట్లాడుకోవాలంటే రీల్స్ చేసుకోవడం తన వ్యక్తిగతం. కాకపోతే తను ఒక ప్రభుత్వ ఉద్యోగిని అయి ఉండి ప్రైవేట్ స్కూల్స్కి తను రీల్స్ చేయడం, స్కూల్స్ని ప్రమోట్ చేయడం, దీనివల్ల ఈరోజు తన ఉద్యోగం పోయే పరిస్థితి అయితే తను ఏర్పరచుకుంది. సో దీన్ని ఎట్లా అరికట్టాలి అండ్ దాంట్లో తను చేసిన తప్పేంటంటారు అసలు? ఫస్ట్ యాక్చువల్గా ఈ న్యూస్ చదివినప్పుడు కూడా నేను దీని గురించి చెప్పా. కానీ ఆ చదివిన రాతలు, వాళ్ళు రాసిన రాతను బట్టి అలా చెప్పాల్సి వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే మనం రెండు వైపులు చూడాలి. ఒకరు ఆరోపణ చేశారు కదా అని చెప్పి మనం న్యూస్లు చెప్తాం. యువతల వైపు కూడా సమాధానం కూడా వినాలిగా. రెండు చేతులు కలిస్తే చెప్పట్లా ఇంకా ప్రతిసారి అంటాం మనం. ఈవిడ వెర్షన్ విన్న తర్వాత అది కరెక్టా రాంగ్గా చూడాలి. ఈమె గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూ ప్రైవేట్ స్కూల్స్ని ప్రమోట్ చేసింది అనేది న్యూస్. ఇది విన్నప్పుడు ఇది తప్పే అనిపించింది యాక్చువల్లీ. అంటే అట్లా టర్న్ చేయొద్దు కదా. ఇంకా గవర్నమెంట్ స్కూల్కి రండి, మీ ఇంకా ఫెసిలిటీస్ పెంచుతాము, మీకు ఇంకా బాగా చెప్తాము, ప్రైవేట్కి ఏమాత్రం ఒక రేంజ్లో ఉంచుతామని చెప్పాలి. అట్లా కాకుండా వీళ్ళేంటి అంటే ప్రైవేట్ స్కూల్స్కి సీజన్ టైంలో కొంతమంది ఏంటంటే అడ్వర్టైజులు చేస్తే పిల్లోడికి ఇంత కమిషన్ ఇస్తామని చెప్పేసి పిలుచుకుంటారు కదా, అలా చేసిందేమో అన్నట్టుగా వార్త పోర్ట్రే అయింది. బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేయడం ఆపేయండి. ఆమె ఏమీ హత్య చేయాల, ముక్కు మీద ఖర్చు పెట్టి ఓమ్ని వ్యాన్లో పిల్లల్ని ఎక్కించుకొని వెళ్ళాలా, అదా లుంబిని పార్క్లోనో గోకుల్ చాట్లోనో టిఫిన్ బాక్సుల్లో బాంబులు పెట్టాల, అవునా? ఎలాంటి నేరాలు చేయాల తను. ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ ఈజ్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ. మనకేంటంటే ఒక లేడీ ఎవరైనా ఇట్లా దొరికారు అంటే చాలు అదే పనిగా ట్రోల్ చేస్తూ ఉంటారు. స్టాప్ దట్ ఫస్ట్. నెక్స్ట్, ఫస్ట్ లిజన్ హర్ వర్షన్. అమ్మ నీ మీద ఒక ఆరోపణ వచ్చింది, ఏమైంది? తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. ఏమని? అక్కడ ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు సైన్యానికి కోసం, ఆర్మీ కోసం అని చెప్పేసి ఏదో ఒక చిన్న చారిటీ చేస్తుంటే దాంట్లో ఈవిడ పాల్గొనింది. ఆ ప్రోగ్రాంలో పాల్గొనింది. వెనకాల ఆ ప్రైవేట్ స్కూల్కి సంబంధించిన లోగోలు అవన్నీ ఉంటాయి. అలా అని ఆవిడ దానికి ప్రమోట్ చేసినట్టు కాదు. ప్రమోషన్ ఈజ్ డిఫరెంట్. ఇట్లా వచ్చి మీరు మీ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారా, అయితే తక్షణం ఈ స్కూల్లో జాయిన్ అవ్వండి, కింద కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ ప్రమోషన్. అది ఎవరికి ఇస్తారు? ఇట్లాంటి వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే ఇన్స్టాలో కొంచెం సెలబ్రిటీ స్టేటస్లో ఉండి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటే, అమ్మ తల్లి మా సెలూన్కి వచ్చి ఒకసారి తలదూకో, నిన్ను చూసి 10 మంది వస్తారు, మా దానికి వచ్చి ఒకసారి మేకప్ వేసుకొని నేను చూసి 10 మంది వస్తారు, మా సూపర్ మార్కెట్లో ఏదో కొంటున్నట్టు అటు ఇటు తిరుగు నేను చూసి 10 మంది వస్తారు, మా బట్టలు ప్రమోట్ చేయి, మా నగలు ప్రమోట్ చేయి. దట్ ఈస్ కాల్డ్ ప్రమోషన్. నువ్వు ఎక్కడైనా పాల్గొంటే నీ వెనకాల బ్యానర్స్ ఏవైనా ఉంటే అదే నువ్వు వాళ్ళని ప్రమోట్ చేస్తున్నట్టు కాదు. అర్థమైందా? నువ్వు ఇచ్చిన అటెండెన్స్ అది. ఇప్పుడు నా పెళ్ళికి వెళ్ళి ఫోటో దిగితే ఆ పెళ్ళి నేను చేసినట్టు కాదు, ఆ ఈవెంట్ డెకరేట్ చేసింది నేనని కాదు. అర్థమైనా? పిలిస్తే వెళ్ళినట్టు, ఒక గెస్ట్ లాగా హోదాలో ఒక పిలుపు, అంతే. సరే, ఇక్కడ ఏం జరిగింది? గౌతమి అనే ఆవిడ మామిళ్ళగూడెం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ గట్రా చేసుకునేది. కొన్ని అంటే పిల్లలకు పాఠాలు చెప్పకుండా కూడా రీల్స్ మీద అదే పనిగా రీల్స్ చేస్తుంది, అట్లా చేస్తుంది. కంప్లైంట్స్ ఉన్నాయి తన మీద. ఇంతకుముందు తన పై అధికారులు కూడా హెచ్చరించారంట తనని. అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాలో టీచర్లు డిఫరెంట్గా చెప్తా ఉంటే వైరల్ అవుతాయి. అబ్బా ఇట్లా మా టీచర్ చిన్నప్పుడు చెప్పుంటే ఎంత బాగుండేదో అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది ఏంటంటే చదివితే అదేంటో ఏదో చదివారు అని చెప్పేసి వెళ్ళిపోతారు, పిల్లలకి ఎక్కదు. ఇది ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ నోట్ చేసుకోండి అని చెప్పి వెళ్తారు. చదువుతారా చస్తారో తెలియదు. కొంతమంది టీచర్లు ఏంటంటే వాళ్ళు చెబుతుంటే అసలు నిజంగా అక్కడ కళ్ళకు కట్టినట్టు చూసినట్టు ఉంటుంది, అంత బాగా చెప్తారు వాళ్ళు. అట్లా కూడా పిల్లలు మంచి గుర్తుపెట్టుకుంటారు.
కొంతమంది టెక్నికల్గా బాగా చెప్తారు, డిఫరెంట్ యాంగిల్స్లో నీట్గా అర్థమయ్యేలాగా. అట్లాంటి వాళ్ళని అప్పుడప్పుడు రీల్స్ రూపంలో మనం చూస్తూ ఉంటాం. పిల్లల చేత కూడా అన్ని చెప్పించి కూడా రీల్స్ చేసే వాళ్ళని కూడా చూసాం. అది పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. టిక్టాక్లో అంత దరిద్రం అయితే కాదు కదా ఇది, అవునా? పిచ్చి వాళ్ళు ఉన్నారు మా అడ్డమైన రీల్స్ చేసేవాళ్ళు, వాళ్ళతో పోల్చుకుంటే ఈ పెద్ద ఇదేం కాదు. అయితే ఇక్కడ వచ్చిన కంప్లైంట్ ఏంటి, ఈవిడ అసలు మొత్తం అసలు ఉద్యోగమే పక్కన పెట్టేసి అదే పనిగా పొద్దున్న సాయంత్రం వరకు రీల్స్ అని డ్యాన్స్లు వేస్తూ ఉంది. అందుకే ఉన్న ఉద్యోగం కూడా పోయింది, సస్పెండ్ చేశారు. ప్రజెంట్ సస్పెన్షన్లో ఉంది, డిస్మిస్ అవ్వాల, సస్పెన్షన్లోనే ఉంది. ఆవిడ మళ్ళీ అధికారికో సారీ అండి ఇక మీదట చూడండి అంటే మళ్ళీ ఆ ఉద్యోగం వచ్చేస్తే పెద్ద విషయం కాదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే చాలా మంది, అంటే తను చెప్పేది పిల్లల్ని పెట్టేసి రీల్స్ అంటే డాన్స్ వీడియోస్, స్టడీస్ సంబంధించింది కాకుండా డాన్స్ వీడియోస్ ఎక్కువ చేస్తుంది. అది ఆవిడ పర్సనల్ కదమ్మా, స్కూల్లో చేసిందంట. వీళ్ళు చెప్పేది ఏంటంటే స్కూల్లో చేసిందని. ఇప్పుడు స్కూల్లో కూడా కొంచెం బ్రేక్ టైమ్స్ ఉంటాయిలే. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే అదే నేను చెప్తున్నా, ఇక్కడ రీల్స్ అనేది మన వ్యక్తిగతం, మనం చేసుకోకపోవడం అనేది మన వ్యక్తిగతం. కానీ వేరే గవర్నమెంట్ ఎంప్లాయీ తను అంటే వీళ్ళకి కొన్ని ఉంటాయి కదా డూస్ ఇవన్నీ. సో ఇవి ఎందుకు చూసుకోలేదు, ఎన్నిసార్లు వాళ్ళు పైనుంచి వెళ్ళి వాళ్ళు చెప్పినా కూడా ఎందుకు వినలేదు అనేది క్వశ్చన్ పాయింట్ ఇక్కడ. నాకు అర్థమైంది, ఇక్కడ తప్పేం కనిపించట్లే నాకు. ఎందుకంటే స్కూల్లో చదివే ఉండదు, పిల్లలకి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లల్నే అంత ఇదిగా చేసినప్పుడు టీచర్లు కూడా మనుషులే కదా మా, కాకపోతే కొంచెం ఏజ్లో పెద్ద, వాళ్ళు చిన్న, అంతే తేడా. ఆవిడ రీల్స్ చేయడం నాకేం తప్పు అనిపించట్లా. బ్యాక్గ్రౌండ్లో స్కూల్ ఉంది, ఆ టైం నీకు తెలుసా? ఆఫ్టర్ స్కూల్ చేయొచ్చు, లేదా బ్రేక్ టైంలో చేసుకోవచ్చు. లంచ్ టైం 1 hour ఉంటుంది. ఆవిడ తిండి 15 minutesలోనే తింటుంది, 45 minutesలో రీల్స్ చేసుకుంటుంది. తన పర్సనల్ టైం అది. యూ కాంట్ మేక్ ఇట్ ఎనీథింగ్. క్లాస్ జరుగుతుంటే పిల్లలు మీరందరూ అదేంటి కళ్ళు మూసుకోండి అని చెప్పేసి ఒక రీల్ చేసి పెట్టింది అనుకో, ఇక్కడ తెరవండి, అది తప్పు. అట్లేం చేయాలి. కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు ఇస్తారు, బట్ అట్లేమ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తారు అంటే స్కూల్లో అందరు ఒకలాగా ఉంటే ఈవిడ కొంచెం స్పెషల్ స్టేటస్ ఉంటుంది, ఎందుకంటే ఆవిడకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి. అట్లా కుళ్ళు కూడా ఉండి కూడా కొంతమంది కంప్లైంట్లు ఇస్తారు. చాలా మంది కామెంట్స్ మాత్రం ఆమెకి నెగిటివ్గా చాలా మంది పెట్టారు, చాలా మంది. అదే అంటున్నామా, ఇప్పుడు మీ అందరి పేర్లు రాసి ఆవిడ సూసైడ్ చేసుకునేదాకా వదలరా చెప్పు? ఏం నేరం చేసింది? రీల్స్ చేసింది, అయితే ఏంటి తప్పేంటి? అవును గవర్నమెంట్ ఉండి చేయడం తప్పే అన్నావు, సరే తప్పే, ఓ శిక్ష వేసావు కదా, సస్పెన్షన్ అని, చాలు కదా. ఇంకెందుకు, ఏం చేస్తావు? చంపేద్దాం పోనీ అందరం కలిసి ఏమైనా పెద్ద చెట్టు కట్టేసి పొడిచి చంపేద్దామా, తల్లి తీసేద్దామా? మరి ఏం కావాలి వీళ్ళకి? ఇంకా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఈమెని? అంత అవసరమే ఉంది. వార్త ఫస్ట్ వచ్చినప్పుడు అందరు నెగిటివ్గానే ఆలోచిస్తారు, నేను కూడా నెగిటివ్గానే ఆలోచించాను, అదేంటి ఏమేం పోయికాలం ఇలా ఎందుకు చేసింది అని. బట్ వన్స్ ఫుల్గా స్టోరీ విన్న తర్వాత అప్పుడు ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. ఎవరైనా ఆలోచించండి, అట్లీస్ట్ జగ్లర్ జరిగేదే. ఇప్పుడు మన కాలనీలోనే, ఫ్రెండ్స్లోనే, ఎక్కడైనా సరే, ఆఫీస్ ఎంప్లాయీస్లోనే అందరూ ఒకే జాబ్ చేస్తున్నారు, అందరికీ 15,000 శాలరీ. ఒక అమ్మాయి మాత్రం చాలా పాష్గా వస్తుంది, శాలరీ 15 మళ్ళీ నీకు ఇచ్చే శాలరీ ఆమెకు వస్తుంది, మరి పాష్గా వస్తుంది. ఎందుకంటే ఆవిడకు ప్రైవేట్గా ఒక ఇన్స్టా అకౌంట్ ఉంది, అందులో నుంచి డబ్బులు వస్తున్నాయి. ఆవిడకి ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉంటారు, లక్షల మంది ఫాలోవర్స్ ఉంటారు. నువ్వు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఎక్కడైనా రెస్టారెంట్కి వెళ్తే ఆమెను గుర్తుపట్టి మాకు సెల్ఫీ ఇవ్వరా అని అడుగుతారు, మీకు కుళ్ళు పుట్టుద్ది. ఆఫీసర్ కంప్లైంట్, సార్ ఈమె పని మానేసి ఎప్పుడు రీల్స్ అని చేసి చూడండి మన ఆఫీస్ బ్యాక్గ్రౌండ్లో ఎన్ని రీల్స్ చేసిందో అని చూపిస్తావు. బ్యాక్గ్రౌండ్ ఆఫీసే ఉంటుంది, ఆవిడ ఏ టైంలో చేసిందో నీకు తెలియదుగా, ఎప్పుడు చేసిందని తెలియదు. ఆమె కూడా అదే పనిగా రీల్సే చేస్తుంది, ఇక మొత్తం వదిలేసింది అనేది కూడా ఉండదుగా. చదువుకుంటారు, ఎంతో కొంత చదివి పిల్లలకు పాఠాలు చెప్పే వాళ్ళే. రీల్స్ చేస్తుందంటే ఒకటి గుర్తుపెట్టుకొని, షీఈ్ హైపర్ యాక్టివ్. అవునా? బాగా ఇట్లా ఎడ్డి మొహం వేసుకునే వాళ్ళని కూడా చాలామందిని చూసాం. వాళ్ళు చాలా వస్తారు, ఏదో వాళ్ళకి ఒకవేళ సబ్జెక్ట్ నాలెడ్జ్ డల్ ఉన్న టీచర్స్ కొంతమందిని చూసా, వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ డల్ ఉందని పిల్లలకి అర్థం కావద్దని వీళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. వీళ్ళు రాగానే స్టూడెంట్స్ అందరూ ఇట్లా అయిపోవాలి, ఇంకేం తెలియదు, ఏదో చెప్పేస్తూ ఉంటుంది, ఏం చెప్పినా పిల్లలు ఇంతే, ఆమె వెళ్ళిపోతుంది. అట్లా కూడా చూసాము, చాలామందిని చూసాం మా టీచర్స్లని. అందరూ ఒకలా ఉంటారని చెప్పట్లా. సో టీచర్ యాక్టివ్గా ఉందంటే బీ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సోషలైజ్గా అంటే అందరిని ఫేస్ చేస్తుంది. పాజిటివ్ వచ్చినా కామెంట్, ఇప్పుడు ఆమె డ్యాన్స్ వేస్తే అందరు పాజిటివ్ కామెంట్లే పెట్టాలని ఏముంది? ఆకతాయిలు కూడా ఉంటారు, పిచ్చి కామెంట్లు పెడతారు. అయినా సరే ఓకే ఎవడలే, తెలుసో తెలియక ఎవడో పెట్టుంటాడు అని వదిలేసి హైపర్ యాక్టివ్గా ఉంది. అంత యాక్టివ్గా ఉందంటే పిల్లలందరిని అర్థం చేసుకుంటారు. ఆ క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ సేఫ్, ఈవిడ ఉన్నంత సేఫ్. షీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీ వన్.
అది గుర్తుపెట్టుకోండి. ఆ థాట్ ప్రాసెస్ మారాలి ఫస్ట్ మనకు వచ్చేది. ఎవరన్నా ఏదైనా చేశారు, పైగా ఒక లేడీ ఉంది, ఇన్ఫ్లుయెన్సర్ ఉంది అనగానే వెంటనే ట్రోల్ చేసి పడేస్తారు. అట్లా షీఈస్ హైపర్ యాక్టివ్ అండ్ ఆవిడ అందరికి ఈజీగా రీచ్ అవ్వగలదు, ప్రతి స్టూడెంట్ని అర్థం చేసుకోగలదు. ఎందుకంటే మైండ్ చాలా మెచ్యూర్డ్గా ఉంది కాబట్టి అట్లా పిల్లలకి ఏమైనా నేర్పించగలదు. చదువులతో పాటు ఇంకా డ్యాన్స్లనో, పాటలనో, ఇంకేమనో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. వేరే వేరే స్ట్రెస్లు ఏమైనా ఉన్న పిల్లలకి మర్చిపోతారు. ఇట్లాంటి టీచర్ దగ్గర ఎక్కడ చదువు రానోడు ఇట్లాంటి టీచర్ క్లాసులలో మంచి మార్కులు తెచ్చుకుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆమెను సస్పెండ్ ఎందుకు చేశారంటే, సరే కంప్లైంట్స్ ఉన్నాయి, ఓకే, కంప్లైంట్ ఉంటే ఏంటి, ఆవిడ పెద్ద నేరస్తురాలు, దుర్మార్గురాలు, నీచురాలు, నికృష్టురాలు కాదు. కంప్లైంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరి మీద కంప్లైంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇచ్చేవాడు ఉన్నప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి. ఎవడు ఇవ్వకపోతే కంప్లైంట్స్ ఉండవుగా, ఇస్తారు. ఆ ఇచ్చేవాడు అదేంటి ఉత్తమురాలు అయి ఉండరు. నువ్వు పడక నీ మీద కంప్లైంట్ చేస్తారు, నువ్వు నచ్చక నీ మీద కంప్లైంట్ చేస్తారు, అంతే. దట్స్ ఆల్. అప్పుడు ఈవిడేం చేసుకుంటుంది, నిజమేనండి స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇది ఉంది, నేను యాక్చువల్గా ఆ రోజు చేశాను, ఈ రోజు చేశాను, ఏమనుకోకండి సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఇక మీదటి ఇది రిపీట్ అవ్వదు. ఒకవేళ నేను చేసుకున్నా మా ఇంట్లో చేసుకుంటాను, మా మేడం ఇది చేసుకుంటాను, లేదా బజార్లో చేసుకుంటాను, కానీ మీ స్కూల్ ఆవరణలో కానీ, గ్రౌండ్లో కానీ, కిచెన్లో కానీ ఎక్కడ నేను చెయ్యను చెప్పుకుంటుంది. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. దొరికింది కదా, ఉద్యోగం పోయిందంట, టీచర్ అమ్మంట, క్లాసులన్నీ మానేసి ఎగురుతుందంట, గేంతుంది, ఏంటది అవసరమా? పైగా లేడీ కాబట్టి ఇన్ని మాట్లాడుతున్నారు. షుడ్ నెవర్ సే లైక్ దట్. అంతెందుకు ఇంకొంతమంది కొన్ని కామెంట్స్ నేను చూశాను తన వీడియో కింద, ఇంకెందుకు ఏమైంది, నేను జస్ట్ సస్పెండ్ చేశారు కదా, ఈ సస్పెండ్ చేసిన టైంలో నువ్వు మంచిగా పెయిడ్ ఎట్లా నువ్వు వీడియోస్ చేస్తూ ఉంటావు కదా ఇన్స్టాలో, పెయిడ్ వీడియోస్ చేసుకో, ఇంకేంటి నీ బాధ అని చెప్పేసి కొంతమంది ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే నెటిజన్స్ అంటారు వీళ్ళని, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. అమ్మ, ఒక తల్లి బిడ్డను ఎత్తుకొని ట్రాఫిక్ రూల్స్ చేస్తేనే, డ్యూటీ చేస్తేనే ట్రోల్ చేశారు, అవునా, అభియోగాలు చేశారు, దొంగ సర్టిఫికేట్స్ పెట్టి చేసిందని చెప్పేసి. అవునా, ఆడది కనిపిస్తే చాలు ఏదో ఒకటి అనేవాడు ఉంటానే ఉంటాడు. పైకి ఇట్లాంటి కేసులలో దొరికింది అంటే ఇంకా ఆడుకుంటారు. ఇవిడేమి నేరం చేసో, ఏదో పిచ్చి పనులు చేసుకుంటున్నో, చేయకూడని పనులు చేసుకుంటున్నో సస్పెండ్ అవ్వాల. ఓకేనా, సంబడి కంప్లైంట్ ఇస్తే అది చూసే వాళ్ళకి కూడా అవును కదా, మా స్కూలే ఇది, బ్యాక్గ్రౌండ్లో బెంచ్ ఉంది, అక్కడ అది ఉంది, బెల్ ఉంది, అన్నీ ఉన్నాయి, కరెక్ట్, ఇది ఇక్కడే చేసింది, నువ్వెందుకు ఇలా చేసావు? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఇలాంటివి చేయకూడదని నీకు తెలియదా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి టాటూలు ఉండకూడదు అనుకో, రూల్స్ ఉంటాయి కదా, అట్లా వాళ్ళకంటే ఒక ప్రోటోకాల్ ఉంది, అట్లా ఉండాలి. అలాగ ఉంటేనే మీకు ఉద్యోగం కూడా ఉంటుంది, ఒక డిసిప్లిన్. అది క్రాస్ అయితే చర్యలు తీసుకుంటారు. వీళ్ళు కూడా సారీలు చెప్పుకొని ఇంకోసారి చేయమని చెప్పి వెళ్తారు. అంతేగాని పెద్ద నేరం ఏం చేయాల, ట్రోల్స్ ఆపండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లా. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.